తరాల తెలంగాణ ఉద్యమంలో అసలు బసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ 1952 ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ సిటీ కాలేజ్ దగ్గర ఆనాటి ప్రభుత్వ పోలీసులు కాల్పులు జరిపితే 7 మంది విద్యార్థులు చనిపోయినారు. 1969లో యావత్ తెలంగాణ సమాజం మా ఉద్యోగాలు మాకు కావాలి, మాది ఆత్మగౌరవ పోరాటం, మా స్వయం పాలన కావాలని చెప్పి పోరాటం చేస్తే ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ, ఇక్కడ ఆనాటి కాంగ్రెస్ పార్టీ సర్కార్ బ్రహ్మానంద రెడ్డి గారి నాయకత్వంలో ఆ ఉద్యమాన్ని అణచడానికి మిలిటరీ దళాలతో పాటుగా అక్కడక్కడ అనేక రకాల హింస ప్రయోగించి 369 మంది ముక్కుపచ్చలని ముద్దుబిడ్డని పొట్టన పెట్టుకున్నారు. ఆ తదనంతరం తెలంగాణ కాంక్షించే వాళ్ళు, మేధావులు ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమ జ్వాలను ఆగకుండా దాన్ని కాపాడుతూ పోయినరు. 2001లో మలిదశ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత అన్ని పార్టీలు కూడా ఎక్కడికక్కడ సంఘటితమై విద్యార్థుల ఆధ్వర్యంలో జేఏసీగా ఏర్పడి సంవత్సరాల తరబడి ఈ పోరాటం జరిగింది. వందల మంది తెలంగాణ ముద్దుబిడ్డలు అమరులైనరు. వాటి ఫలితంగా రాష్ట్రం ఏర్పడ్డది. ఇవాళ జూన్ 2వ తారీఖు నాడు జరుపుకునే ఈ వేడుకలు ఎవరో ఇష్టం వచ్చింది కాదు. తెలంగాణ ఇంతకుముందు చెప్పినట్టుగా పోరాటం ద్వారా, రక్త తర్పణాల ద్వారా, ప్రాణ త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణ. ఈ తెలంగాణ సాధనలో మొదటి నుంచి కూడా ఒకటే మాటతో కట్టుబడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ అటు ఇటు మాట మార్చింది, ఉద్యమాన్ని అణచే ప్రయత్నం చేసింది, తప్పని పరిస్థితుల్లో పార్లమెంట్లో బిల్లు పెట్టింది. కానీ మొదటి నుంచి కూడా కాకినాడ తీర్మానంలో ఒక ఓటు 2 రాష్ట్రాలనే నినాదంతో మొదలుపెట్టిన భారతీయ జనతా పార్టీ 2007లో రాజ్నాథ్ సింగ్ గారు జాతీయ అధ్యక్షులుగా తెలంగాణ గడ్డ నుంచి మేము తీర్మానం చేసినాం. అప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని మేము గౌరవిస్తాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బిల్లు పెడితే మద్దతిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. తెలంగాణ ఉద్యమంలో జేఏసీలుగా ఏర్పడ్డ నాడు ఆ జేఏసీలో భారతీయ జనతా పార్టీ పక్షాన బండారు దత్తాత్రేయ గారు, అశోక్ యాదవ్ గారు ఇద్దరు కూడా జేఏసీలో పర్మనెంట్గా జేఏసీ తీసుకునే అన్ని నిర్ణయాలను కూడా అమలు చేసే దాంట్లో క్రియాశీలంగా పాల్గొన్నారు. ఉద్యమం ఉవ్వెత్తు నడుస్తున్నప్పుడు, అనేక మంది బిడ్డలు బలిదానం చేసుకుంటున్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు స్వయంగా తెలంగాణ వచ్చి అనేకసార్లు అప్పీల్ చేసిండ్రు. తెలంగాణ బిడ్డలారా, మీరు మా బిడ్డలు లాంటి వాళ్ళు, చనిపోవడం పరిష్కారం కాదు, మేము పార్లమెంట్లో మేమున్న మీ పక్షాన కొట్లాడడానికి తప్పకుండా తెలంగాణ సాధించి తీరుతామని చెప్పి అనేకసార్లు తెలంగాణ గడ్డ మీద మాట్లాడారు. ఇవాళ శ్రీకాంతాచారి, పోలీస్ కృష్ణయ్య, ఉస్మానియా క్యాంపస్లో యాదయ్య, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, అనేక మంది, చివరికి యాదిరెడ్డి, రంగారెడ్డి జిల్లా యువకుడు యాదిరెడ్డి పార్లమెంట్ పక్కకే
చెట్టుకు ఊరేసుకొని చనిపోతాయి. ఆనాడు పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారు మాట్లాడిన మాటలు ఇప్పటికీ మనకు యాదికొస్తాయి. ఎందుకు నానుస్తూ ఉన్నారు, ఎందుకు బిల్లు పెట్టట్లేదు, మీకున్న అభ్యంతరం ఏంటి, ఎంతమంది చనిపోతే బిల్లు పెడతారని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు జరిగినటువంటి నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు. అందుకే తెలంగాణ సమాజం ఆమెను ఎప్పుడు కూడా తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకుంటారు. ఏ ఉద్యోగాల కోసం, ఏ నీళ్ళ కోసం, ఏ నిధుల కోసం అయితే తెలంగాణ సమాజం ఉద్యమం చేసిందో దానికి మించి సామాజిక తెలంగాణ కావాలి, ప్రజాస్వామికమైన తెలంగాణ కావాలి. ఇవాళ ఆ రెండు నినాదాలుగా మిగిలిపోయినాయి. సామాజిక తెలంగాణ లేదు, ప్రజాస్వామిక తెలంగాణ లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాల పరిపాలన కొనసాగితే ఎట్లా ప్రజాస్వామ్య హక్కులు కాలు రాయబడ్డాయో, నియంతృత్వ పోకడలు రాజ్యమేలినాయో, ఎట్లా ఒక కుటుంబం చేతిలో పరిపాలన బందీ అయిందో అదంతా మనం చూసినాం. మనం మార్పు కావాలని కోరుకుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. సంవత్సరాల గడుస్తుంది. ఎన్ని హామీలు ఇచ్చిందంటే తెలంగాణ ఇచ్చింది మేమే, ఛాంపియన్లు మేమే అని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి బాధ్యత మేనిఫెస్టోలో పెట్టిండు. 25,000 రూపాయలు అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయలు పెన్షన్ రూపంలో ప్రతి నెల ఇస్తామని చెప్పిండ్రు. అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పిండ్రు. తెలంగాణ 69 ఉద్యమాలు కావచ్చు, 2001 తర్వాత జరిగిన ఉద్యమాలు కావచ్చు, ఎవరెవరైతే జైలుకు పోయినరో, కేసులు పెట్టబడ్డాయో, 4 నుండి పోరాటం చేసినరో 250 గజాలు జాగిస్తా అని చెప్పిండ్రు. ఇంతవరకు ఉద్యోగం ఇవ్వలే అమరవీరుల కుటుంబాలకు, 25,000 రూపాయల పెన్షన్ మొదలుపెట్టలే, 250 గజాల జాగ మొదలుపెట్టలే. ఇవాళకి సంవత్సరం గడుతుంది, ఇప్పటికి మొదలుపెట్టలే. చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊపిలో కూరుకుపోయింది. బ్యాంకులకు తెలంగాణ అధికారులు పోతే దొంగల్లాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోతారేమని చెప్పి చెప్పులు దాచుకుంటున్నారని చెప్పి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నేను కూడా 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా చేసిన. నాకు తెలిసి తెలంగాణ గొప్పతనం ఏంది, తెలంగాణ జిఎస్డిపి ఏంది, తెలంగాణ అప్పులేందో నాకు తెలుసు. 16%, 17%, 20% జీడిపి గ్రోత్ ఉన్న రాష్ట్రం, పర్ క్యాపిటల్ ఇన్కంలో నంబర్ 1 ఉన్న రాష్ట్రం, ఇవాళ ప్యాడీ ఉత్పత్తిలో కూడా గొప్పగా ఎదుగుతున్న రాష్ట్రం, ఐటీ రంగంలో అనేక రంగాల్లో ఎదుగుతున్న రాష్ట్రాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళ ఇది మొత్తం నిజమే. ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టచ్చు, డ్రింకింగ్ వాటర్ కోసం మిషన్ భగీరథ కార్పొరేషన్ పెట్టిండ్రు, అనేక రకాల కార్పొరేషన్ పెట్టి లోన్. కానీ ప్రాజెక్టులు కట్టడం తప్పు కాదు, ప్రాజెక్టులలో జరిగిన అవకతవకలు తప్పు కావచ్చు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేరు చెప్పి ఇవాటికి మళ్ళీ కాళేశ్వరంలో జరిగిన నష్టాన్ని సరిచేసి పంట పొలాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. చివరికి నేను ఆ పేపర్ చూసిన 61 సంవత్సరాలు ఉన్నటువంటి రిటైర్డ్ వయో పరిమితి ఇంకో సంవత్సరం పెంచుదామనేటువంటి సాగి దిగజారిండ్రు. అంటే ఒక్క మాట చెప్పాలంటే యావత్ తెలంగాణ సమాజం బరిగీసి కొట్లాడి తెలంగాణ ఇంత గొప్పగా ఉండాలని చెప్పి కళ్ళు కన్నరో భావించినరో వాళ్ళ కళలన్నీ కూడా కళ్ళలుగా మార్చేసిన పార్టీలు ఇవి. ఇవాళ పక్క రాష్ట్రం మనకంటే జీడిపిలో తక్కువ ఉన్న రాష్ట్రం, ఆదాయంలో తక్కువ ఉన్న రాష్ట్రం. ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వ అండదండలతో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు
రకరకాల అభివృద్ధి పెట్ట నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, వాళ్ళ క్యాపిటల్ సిటీలు కావచ్చు, అనేక రకాలు దూసుకుపోతూ ఉంటే ఇక్కడ మాత్రం వెలువెలపోతూ ఉంది. ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో మాకెవరిని సపోర్ట్ చేసేది, మేమే గొప్పల్లో, మేమే మాదే రిచెస్ట్ స్టేట్, మేము చేసుకోలేమని చెప్పి ప్రగల్భాలు పలికి ఇవాళ ఇట్లా అప్పులపాలు చేసింది మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ వీళ్ళు ఇవాళ ఢిల్లీకి పోతాడు, పెద్దన్న అంటాడు, ఢిల్లీకి పోతాడు, మీ సహకారం కావాలంటాడు, గల్లీకి వస్తాడు, విమర్శిస్తాడు. అంటే రెండు నాలుకలు అబద్ధాల కోరు తప్ప, ఫక్తు రాజకీయాలు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం సోయి మాత్రం వీళ్ళకి లేదు. ఇవాళ తెలంగాణ ప్రజలలో ఒక గొప్ప చర్చ జరుగుతూ ఉంది. 10 ఏళ్ళు వాళ్ళని చూసినాం, ఇక లాభం లేదు. సంవత్సరంన్నర వీళ్ళని చూసినాం, వీళ్ళ పని అయిపోయింది. భారతీయ జనతా పార్టీ జిమ్మదారి కలిగిన పార్టీ, బాధ్యత కలిగిన పార్టీ, ప్రజల కోసం ఆలోచించే పార్టీ. మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అని అయితే అంటుండో, ఇవాళ రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి మోడీ గారు భావిస్తుండో, ఇక్కడ కూడా మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తేనే సాధ్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇవాళ మేము ఇవాళ మా తిలావత్ గారి, అదేవిధంగా మా రాథోడ్ గారి నాయకత్వంలో ఈరోజు మేము ప్రజల సమస్యలు మా పార్టీ ఆఫీసులో ఒక సెల్ ఓపెన్ చేసినాం. రోజు ఒక ఎంపీ గారు కూర్చుంటారని చెప్పి ఇక్కడ ఓపెన్ చేసుకుంటే అందరు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, సమస్యలు చెప్పడంతో పాటుగా వాళ్ళు చెప్తున్న మాట, అన్న మీరు ఇట్లనే పనిచేయండి, గొప్పగా మీరు ముందుకు పోండి, వచ్చే సర్కారు మనదే, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే తెలంగాణ చల్లగుంటుంది, తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ మళ్ళీ దేశంలో గొప్ప రాష్ట్రంగా సంతరించుకుంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలా 100 మంది ఎవరు మాట్లాడినా అదే మాట్లాడుతున్నారు. తప్పకుండా తెలంగాణ ప్రజానికానికి సందర్భంగా 2 మాటలు, ఒకటేమో మన ఆశలు ఆడి ఆశలు చేసిన పార్టీ ఒకటి బీఆర్ఎస్ పార్టీ, రెండవది ఇలా కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ మీకు సంపూర్ణంగా అండగా ఉంటుంది. ఒకటి ఇవాళ ఉన్న సమస్యల మీద మీకు అండగా ఉండి కొట్లాడమే కాకుండా, అది వరిధాన్యం సమస్య కావచ్చు, అది ఉద్యోగాల సమస్య కావచ్చు, అది రేపు గోదావరి జలాలు మళ్లించే సమస్య కావచ్చు, అది ఇంకే సమస్య కావచ్చు, సమస్యల మీద కొట్లాడుతూనే అంతిమంగా భారతీయ జనతా పార్టీ మీ ఆశీర్వాదంతో తప్పకుండా తెలంగాణలో మనం అధికారంకి వస్తాం. ఇవాళ ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయినాం, ఆత్మనిర్భరంతో బతికే ఇవాళ దిగాలు పడ్డ తెలంగాణకు ఒక మంచి దిక్సూచిగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలకి, బాధితులకి ఒక రిక్వెస్ట్, భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ నేను చెప్పిన సెంటర్ ఓపెన్ చేసినాం. అది ఉద్యోగాల్లో జరిగిన అవకతవకలు కావచ్చు, భూముల అక్రమ లేఅవుట్లు కావచ్చు, అక్రమంగా రియల్ ఎస్టేట్ మాఫియాలు చేస్తున్న దోపిడీ కావచ్చు, ప్రభుత్వ అండదండలతో అనేక రకాల దుర్మార్గాలు కావచ్చు, ఇవన్నిటి మీదతో పాటుగా అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కూడా మాకు మీరు ఏమైనా సమస్య మీద ఇస్తే తప్పకుండా మేము అప్పటికప్పుడు చేయాల్సిన పనులు పరిష్కరిస్తాం. ప్రభుత్వానికి నివేదించే ప్రయత్నం చేస్తాం, అవసరమైతే కొన్ని సమస్యల మీద కొట్లాడే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మీరు 11 గంటల నుంచి 1 గంట వరకు ఇది నిరంతరంగా కొనసాగుతుంది కాబట్టి మీరు దాన్ని ఆ సౌకర్యం వాడుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకు బయట అవుతాం మహేష్ భాయ్, ఎందుకు బయటది చెప్పు? మీకు తెలుసు మాకు వాళ్ళకు ఎంత యుద్ధం జరిగిందో. ఎక్కడైనా సావుల కాడ అచానకులు కలుసుకునేది తప్ప, ఇక్కడ పెళ్ళిళ్ళ కాడ అచానకులు కలుసుకునేది తప్ప మాకు ఎక్కడ వాళ్ళతో మాట్లాడే అవకాశం లేదు, అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మా భారతీయ జనతా పార్టీ ఏ కమిషన్ అయితే వేసిందో కమిషన్ 6 సార్లు ఎక్స్టెన్షన్ చేసిండు, మొదటిసారి 7వ సారి చేసిండు.
నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల్ని బయటికి తీయడానికి ఇస్తున్నారా, ఇలా బదనాం చేసి మరో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తుందా? మీకు దమ్ముందా అని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం. మీకు చేత కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి, విచారణ మేము చేస్తామని చెప్పినాం. భారతీయ జనతా పార్టీ ఎక్కడ అన్యాయం జరిగినా దుర్మార్గాలు జరిగినా సహించే పార్టీ కాదు. మా పార్టీ ఇప్పటికే చాలాసార్లు చెప్పింది, రేపు కూడా తప్పకుండా మేము చెప్తాం. రెండవది నేను ఒక్కటే, ఈ గవర్నమెంట్ ఎన్ని రోజులు చేస్తావు నువ్వు? ఇట్లా 24 hours చెట్టుకేసినావు, నువ్వు రోజులు చెట్టుకేసినావు. ఎలా సంవత్సరాలు కలిసినా కూడా దిక్కు లేదు. మీరు అనేకం వేసిండ్రు, ఈ ఒక్కటే కమిషన్ కాదు, ఇంతకుముందు కూడా వేరే వాటి మీద కూడా వేసిండ్రు. ఏ ఒక్క దాని మీద మీరు యాక్షన్ తీసుకున్నారా? ఫోన్ టాపిక్ ఉంది, ఏం చేసిండ్రు మీరు? ఇంకొక స్కీమ్లో జరిగిన అక్రమాల గురించి చేసిండ్రు, ఏం చేసిండ్రు మీరు? దేని మీద తీసుకుంటారు మీరు? దీన్ని బట్టి అర్థమవుతుంది అసలు మీకు కేవలం అంటే బయటికి మాత్రం కొట్లాడుతున్న కనపడుతుండ్రు, లోపల ఏం అగ్రిమెంట్ జరిగిందని చెప్పి మేము అడుగుతాను. అది వాళ్ళ పగటి కళ. వాళ్ళ గురించి వాళ్ళకేమైందో మీరు చూస్తున్నారు కదా. బయట 9.5 సంవత్సరాలు వారి పరిపాలన చూసింది కదా. వాళ్ళ ఆయంలోనే కదా కాళేశ్వరం కుంగిపోయింది, వాళ్ళ ఆయంలోనే కదా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, వాళ్ళ ఆయంలోనే కదా ఇప్పుడు సీతారామ దగ్గర పిల్లలు కుంగిపోయింది. వాళ్ళకేమే కదా ఇవాళ అప్పుల ఊపిలో కూరుకుపోయిందని చెప్తున్నది. ఏం గొప్పగా ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళకు ఆదరిస్తారు.